నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు 41 రోజుల పాటు మాలాధారణ స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని ఆదివారం స్థానిక హనుమాన్ దేవాలయంలో ఇరుముడి కార్యక్రమాన్ని గురుస్వాములు రెడ్డిశెట్టి రవీందర్ భీమయ్యల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు కాకుండా గ్రామంలోని పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు సివిల్ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ గ్రామంలో 40 మంది అయ్యప్ప స్వాములు మాలలు ధరించామని ఇరుముడి కట్టుకుని అయ్యప్ప యాత్రకు బయలుదేరుతున్నామన్నారు. ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనులకు స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలన్నారు. అలాగే స్వాములకు అన్న ప్రసాద దాతలుగా కల్వకుంట్ల సదాశివ ఇండస్ట్రీస్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్ప స్వాముల ఇరుముడి కట్టుకుని గ్రామ పురవీధుల గుండా అయ్యప్ప స్వామి భజన సంకీర్తనలతో శోభాయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, వీరమల్లు, బాలయ్య, నాయిని వెంకటేశం, యాదవ్ గౌడ్, రంజిత్ గౌడ్, నవీన్ రెడ్డి, ధనుంజయ, రమణ, రాజిరెడ్డి, వెంకటేష్ గౌడ్, నంద్యాల బాలరెడ్డి, నవీన్ గౌడ్, నరేన్ గౌడ్, మౌరం రాజు, వెంకట్ రెడ్డి, చంద్రకాంత్, నాయిని మహేష్, లక్ష్మణ్, రాములు గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, నగేష్, నాయిని శ్రీనివాస్, ప్రసాద్, బజారు తిరుమల్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట గ్రామంలో ఇరుముడి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఇక్కడ 40 మంది సుమారుగా 40 సార్లు ఉన్నాము. ఈరోజు ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నాము. ఈరోజు అందరూ చాలా సహకరించారు. మస్కల్ స్వాములు కానీ నిజాంపేట స్వాములు, కాజీపురం స్వాములు అందరూ సహకరించారు. ఇంటి కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. మరియు ఈరోజు అన్నదానానికి సహకరించిన మా దాతలు కల్వకుంట్ల సదాశివ ఇండస్ట్రీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు స్వామివారి కృపా కటాక్షాలు మా ప్రాంతం పైన నిజాంపేట మండల వ్యాప్తంగా అందరూ మంచిగా ఉండాలని, సమస్త జీవకోటికి మంచిగా ఉండాలని కోరుతూ స్వామి శరణమయ్య.